బేరర్, వెల్కమ్ టు రామయ్య హోటల్ సార్. ఈ రోజు మా ఫస్ట్ బోని మీరే సార్. అబ్బా అవునా? అసలే మన హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. ఈ ఒక్క రోజు 2 రోజులు లాభం చూస్తాలే పో. థ్యాంక్ యూ సార్. సార్ ఇంతకీ ఏం ఆర్డర్ తీసుకుంటారు? ముందు మనం ఇడ్లీలతో మొదలెడదాం. 2 ఇడ్లీలు అట్టుకొచ్చేయండి. ఓకే సార్. సార్ జస్ట్ నో ఇప్పుడే చట్నీ కలిపాను, అన్ని సరిపోయి ఉంటాయి సార్. పొరపాటున ఉప్పే సరిపోయి ఉండకపోతే ఏమనుకోకుండా కలుపుకోండి సార్. సర్లే, ఉప్పేగా, ప్రాబ్లం లేదులే, కలిపేసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఏంటి చట్నీలో ఉప్పు బాగా తక్కువైనట్టుంది? ఉప్పు సరిపోలేదా? దాంట్లో కొంచెం వేసాడంటే మన దాంట్లో కూడా కొంచెం వేద్దాం. ఎలాగో చెప్పాడు కదా, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు సరిపోద్దులే. అబ్బా ఇంకా సెట్ అవ్వలేదే, ఇంకొంచెం కలుపుకుందాం. అబ్బే ఏమోలా. అబ్బా ఏంటి బాబు, చట్నీలో ఉప్పు లేదా? అలా ఎంత కలిపినా సరిపోతలేదా? వీడికి ఎంత వేసినా ఉప్పు సరిపోవట్లేదా? మనమేమో ఉపవాసం, టేస్ట్ చేయకూడదు. సర్లే, వాడు చెప్పినట్టే ఫైనల్ అవుదాం. ఈసారి మాత్రం 3 స్పూన్లు కలుపుదాం. ఏంటమ్మా చట్నీలో ఉప్పు తక్కువైంది, చూసుకోక్కర్లేదా? నేను కాబట్టి సరిపోయింది, ఇంకొకటి ఎవరన్నా అయితే తోలు తీయేస్తాడు. సరే సర్లే గాని ఎంత అయింది? సరే అన్నా, ఇందులో చట్నీ అలాగే ఉందన్నా, పూరి కూర అయిపోయింది. నాకు కొంచెం చెత్తరం ఉంది సార్, ఏమీ అనుకోకండి, నాకు కొంచెం సరిగ్గా కనపడదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అన్నా ఆనియన్ దోశ. నాకు మసాలా దోశ. ఓకే సార్. అవును, నాకు డౌట్ అన్నా. అడగండి సార్, అలాంటి ప్రాబ్లం లేదు. మసాలా దోశ అంటే లోపల మసాలా ఉండాలి గాని ప్లెయిన్ ఆలు కర్రీ ఉంచి మసాలా దోశ అంటారేంటి? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. ఓకే ఒక మసాలా దోశ. ఇదిగోండి సార్ మీ ఆనియన్ మసాలా దోశ, తినండి. ఏ బాబు, ఇటు రామ్మా. ఏమైంది సార్? నేను అడిగింది మసాలా దోశ. నేను అడిగింది ఆనియన్ దోశ. సారీ సార్, ఒక్క సెకండ్ సార్. ఇదిగోండి సార్ మీ మసాలా దోశ, మీ ఆనియన్ దోశ. ఇప్పుడు శుభ్రంగా తినండి. ఏంటి సార్ సీరియస్ గా చూస్తున్నారు? నా దోశ అతనికి, అతని దోశ నాకు వచ్చినప్పుడు ఈ ప్లేట్ అటు ఆ ప్లేట్ ఇటు మారిస్తే సరిపోద్ది కదా. సారీ సార్, ఏదో పొరపాటున అలా అయిపోయింది. పర్లా, ఇప్పుడు తినేయండి. ఎట తినాలి? నీ వామాస్తాలతో ఈ దోశ మొత్తం గెలికి తెచ్చావు కదా. ఛే, సార్ చెప్పండి సార్, ఏం కావాలి? సింగిల్ ఇడ్లీ. సింగిలేనా? సింగిలే, పట్రా. ఓకే సార్. సింగిల్ వడ. భయ్యా ఒక దోశ. ఇదిగోండి సార్ మీ దోశ. భయ్యా ఈ దోశను సగం కట్ చేయి, నా ప్లేట్లో వేయి. సరే సార్.
ఓకే ఇది తీసుకో. మరి ఇది 4 కూడా అడుగుతాడు, అడిగిచ్చేయి. బాబు దోశలు ఇవ్వటం కుదరదమ్మా. ఇప్పుడు ఇడ్లీ సింగిల్ అడిగాను, ఇచ్చావుగా. ఆ, గారె కూడా సింగిల్ అడిగాను, ఇచ్చావుగా. ఆ. మరి దోశ ఇవ్వడానికి నొప్పేంటి? అంటే సార్ మరి మిగిలింది ఎవరు తీసుకుంటారు? సింగిల్ ఇడ్లీ సింగిల్ గారె ఎలా తీసుకున్నానో వాడు కూడా అలాగే తీసుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదిగో 30 రూపాయలు నా టిఫిన్ది. చెప్పండి మేడం, ఏం కావాలి? మీ హోటల్లో స్పెషల్స్ ఏంటి? మేడం మా హోటల్లో అన్ని స్పెషల్సే మేడం. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ వదలరు. ఓహో, ఆఫర్స్ ఏం లేవా? మేడం ఇడ్లీ దోశకి ఆఫర్స్ ఏం పెడతాం మేడం? కరెక్టే, ఇడ్లీకి దోశకి ఆఫర్స్ పెడితే మీ హోటల్లో జనాలు ఎక్కువ వస్తారు కదా. ఒకసారి నువ్వు కూడా ఆలోచించు. అంటే మీరు చెప్పింది బానే ఉంది మేడం. అయితే ఒక స్పెషల్ ఆఫర్ ఉంది మేడం. ఏంటది? ఏమీ లేదు మేడం, ఒక ప్లేట్ అన్లిమిటెడ్ టిఫిన్స్ 150 రూపీసే. అన్లిమిటెడ్ అంటే ఎంతైనా పెడతారా? ఏ ఐటమ్ అన్నా పెడతాను మేడం, కానీ వేస్ట్ చేయకూడదు. సమస్య లేదు. ఏరా తింటావా? సరే మేడం, అయితే 2 ప్లేట్లు అన్లిమిటెడ్ ఇచ్చేయమంటారా? ఏ ఈడికొద్దు, నేను ఒక్కదాన్నే, ఒక ప్లేట్ చాలు. మరే ఐటమ్తో స్టార్ట్ చేయమంటారు? ఒక ప్లేట్ ఇడ్లీ. A few moments later. మంచి ఆఫర్ రా, సైలెంట్ గా నువ్వు కూడా తినే. 150కి 2 ప్లేట్లు. ఒక ప్లేట్ వడ. A few moments later. సూపర్ ఉన్నాయన్న ప్రతి ఐటమ్. థ్యాంక్స్ మేడం. ఎంత? అది ఒక ప్లేట్ అన్లిమిటెడ్ కదా, 150 రూపీస్ మేడం. స్కానర్ పెట్టరా. అయిపోయిందన్నా, థ్యాంక్ యూ. అన్నా వాళ్ళు ప్లేట్ అన్లిమిటెడ్ చెప్పి 2 తిన్నారన్నా. అరే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏం తీసుకున్నారు? ఫస్ట్ 2 ఇడ్లీ అన్న, 20 రూపాయలు. తర్వాత తర్వాత 2 గారె అన్న, 30 రూపాయలు. తర్వాత ఆ తర్వాత 2 పూరి అన్న. 40 రూపాయలు. మొత్తం కలిపితే ఎంత? 20, 30, 50, మొత్తం 90 అన్న. వాళ్ళు యాక్చువల్ గా ఒక ప్లేట్ ఇద్దరు తిని మనల్ని మోసం చేశారనుకుంటున్నారు, కానీ సపరేట్ గా చూసుకుంటే మనమే ప్రాఫిట్ లో ఉన్నాగా, వాళ్ళు లాస్ లో ఉన్నారుగా. నిజమే అన్న. అది